ఇలాంటి సమాచారం కూడా మాకు రాలేదు. సో ఈ పరిస్థితిలో అరెస్ట్ చేయడమే కాకుండా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఫోన్, అమ్మాయికి సంబంధించిన ఫోన్ ఆల్రెడీ కేవీఆర్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయి ఫోన్, తన భార్య ఫోన్ కూడా తీసుకుంటే ఈరోజు ఆమెకు ఎవరిని ఫోన్ చేయాలో తెలియదు, ఎవరికి ఏం చేయాలో తెలియదు. ఆ ఫోన్ కూడా తీసుకొని దొంగిలించుకోపోయినారు ఏపీ పోలీసులు. ఇంత దొంగలా తయారయ్యారు ఏపీ పోలీసులు. అదేవిధంగా ఎక్కడికి చెప్తా ఉన్నారు వీళ్ళు, అక్కడ అరెస్ట్ చేసే క్రమంలో సరూర్ నగర్ పిఎస్ కి తీసుకెళ్తామని చెప్పారు. సరూర్ నగర్ పిఎస్ కు అట్లా వెళ్ళిండ్రు. అక్కడ వెళ్ళగానే స్థానికంగా ఉన్నటువంటి సిఐకి ఏదో నోటీస్ అని చెప్పేసి చూపించి ఇమీడియట్ గా కనీసం ప్రొసీజర్ కూడా ఫాలో కాలే. అక్కడ పోలీస్ స్టేషన్ అడుగు పెట్టలేదు. పెట్టకుండానే ఎవరైతే కేవీఆర్ భార్యని పక్కకు తీసుకెళ్లి ఇమీడియట్ గా తీసుకుపోయారు. ఎట్లా తీసుకుపోయారు అంటే చూడండి ఒకసారి క్లియర్ గా. ఇది ప్రైవేట్ వెహికల్, తెలంగాణకు సంబంధించినటువంటి బలెనో రెడ్ కలర్ వెహికల్ TS09 FP2712 అనేటువంటి ఒక ప్రైవేట్ వెహికల్లో ఎవరి వెహికల్ తీసుకుపోవాలి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు సంబంధించినటువంటి వెహికల్ తీసుకుపోవాలి. కానీ ప్రైవేట్ వెహికల్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది కూడా ప్రొసీజర్ పాటించకుండా తీసుకెళ్ళినటువంటి విషయం చూస్తాను. అదేవిధంగా సిఐ ఈయననే ఎవరైతే ఉన్నాడో ఒక మహిళలతో అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి బడన్ సంబంధించినటువంటి సిఐ శ్రీనివాస్ అనుకుంటా. సో ఈ విధమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తాను. ఇప్పటి వరకు కేవీఆర్ ఎక్కడ ఉన్నాడు, ఏంటి, కేవీఆర్ ను మరి థర్డ్ డిగ్రీ చేస్తున్నారా, లేకపోతే గాదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో తనని లాకప్ డెత్ చేసి ఆయన యొక్క బాడీని, శవాన్ని కూడా దొరకకుండా అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికి తీసుకెళ్లి కాల్ చేసి బూడిద చేసి, కనీసం బూడిద కూడా కుటుంబ సభ్యులకు కూడా చేసినటువంటి ఘటనలు మనం చూస్తాం. అక్కడ లాకప్ డెత్ చూసినాం, అదేవిధంగా థర్డ్ డిగ్రీ చూసినాం, కేవీఆర్ పైన కూడా థర్డ్ డిగ్రీ చూసినాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేవీఆర్ ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి సమాచారం ఇంతవరకు ఎక్కడ కూడా మీడియా కానీ తెలంగాణ సమాజానికి కానీ చూపించట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఇక్కడ కొంతమందికి, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీకు చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం, ఇంత దుర్మార్గం జరుగుతోంది నీ రాష్ట్రంలో, నీ పాలనలో, నువ్వు చేత కాకపోతే దిగిపో, నీకు పాలన చేత కాకపోతే దిగిపోయి నువ్వు వేరే వాళ్ళకి పగ్గాలి. నీ ప్రభుత్వంలోనే, నీ క్యాబినెట్ లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి, లేకపోతే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే డిప్యూటీ సీఎం మల్లు భట్టిక్రమ లాంటి యోధులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చే పగ్గాలు. నీకు చేత కాకపోతే, నీకు పాలన చేసే దమ్ము లేదు, ఏం లేదు, ఏపీ నుంచి ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గం చేస్తా ఉంటే కనీసం స్పందించేటువంటి పరిస్థితి కూడా లేదు. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మాకు తెలంగాణ పాలకుడు అంటే మాకు ఇజ్జత్ పోతా ఉన్నది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గైతా ఉన్నది ఈరోజు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ కనీసం ఈ అంశం పైన నోరు మెదపుతలేరు. ఎంత దుర్మార్గం మీరు! కనీసం ఆడపిల్లల మీద ఇంత అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా నోరు మెత్తలేరు. సిగ్గుండాలి కదా మీరంతా కూడా, సిగ్గుపడంటారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో తల్లులు ఉన్నారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇట్లా జరిగితే ఏంది పరిస్థితి? ఈ అమ్మాయిని కూడా కేవీఆర్ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్లో సభ్యురాలు అనుకోండి, మీ చెల్లో, మీ అక్కో, మీ తల్లు అనుకోవాలి కదా. ఎందుకు అనుకోరు మీరు? ఎవరు కూడా స్పందించారు. కేటీఆర్ స్పందించాడు, కేసీఆర్ స్పందించాడు, హరీష్ రావు స్పందించాడు, రామచంద్ర స్పందించాడు, ఈటల రాజేంద్ర స్పందించాడు, అరవింద్ స్పందించాడు. ఎవరు కూడా స్పందించారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి అయితే తక్కువ మాట్లాడితే అంత మంచిది. చంద్రబాబు నాయుడు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు చెంచాలుగా, బానిసలుగా ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. చాలా సీరియస్ గా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఖబర్దార్, లోకేష్ ఖబర్దార్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్. మీరు మితిమీరి తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. ఆ ఆటలు నడవ బిడ్డ. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తే మాత్రం మిమ్మల్ని తన్ని తరుముతాం. ఏపీలో ఉండాలి తప్ప తెలంగాణలో అడుగుపెట్టకుండా చూస్తామని చెప్పేసి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇంకొకసారి తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ అస్తిత్వం పైన కించిత్తు అవమానం జరిగినా మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం. తెలంగాణలో అడుగు పెట్టకుండా మీ యొక్క ఆస్తులు ఏవైతున్నాయో, మీ యొక్క ఇళ్లలో ఏవైతున్నాయో అవన్నిటి కూడా ఖచ్చితంగా తిరగబడి తీరుతామని చెప్పేసి కూడా. సరూర్ నగర్ పిఎస్ లో నిన్న కేవీఆర్ సతీమణి విజయలక్ష్మి గారు కేసు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి మనం కొన్ని అంశాల పట్ల పెట్టినాం. ప్రొసీజర్ ఫాలో కాలేదు, సో వాళ్ళ యొక్క పబ్లిక్ సర్వెంట్స్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేసి చెప్పేసి ఆ కోణంలో సీరియస్ అఫెన్స్ ఉంది కాబట్టి ఆ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. యాక్చువల్గా నాన్ బెయిలబుల్ సంబంధించిన కేసులు వస్తాయి. అదేవిధంగా వీళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ట్రెస్ పాస్ చేసిరు, దానికి సంబంధించిన కేసు పెట్టాలి. ఇవన్నీ పెట్టకుండా ఆమె మొబైల్ సంబంధించినటువంటి తీసుకొని వెళ్ళిపోయారు, మొబైల్ దొంగతనం చేసినటువంటి ఏపీ పోలీస్ అని చెప్పేసి మనం చెప్పినాం. దానికి సంబంధించి కేసులు పెట్టాలి. క్రిమినల్ ఇంటిమిడేషన్ సంబంధించిన కేసులు పెట్టాలి. సో ఇవన్నీ చాలా సెక్షన్స్ పెట్టాలి. కానీ మనం ఇప్పటి నుంచి మొత్తుకుంటాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి హోంమంత్రి శాఖలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు తెలంగాణ ఆడబిడ్డల కోసం, తెలంగాణ ఆడబిడ్డల మాన ప్రాణ రక్షణ కోసం పనిచేయాల్సినటువంటి పోలీసులు ఈరోజు
ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆ పాలకుల తొత్తులుగా మారుతున్నారనడానికి ఈ ఎఫ్ఐఆర్ నిదర్శనం. ఎందుకు చెప్తున్నా అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, మంచిదే. ఇంకా కూడా సెక్షన్లు యాడ్ కావాల్సిన అవసరం ఉన్నది. యాడ్ కాకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బానిసగా ఇక్కడ హోంశాఖల భాగస్వామ్య తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర చెంచల్లాగా వ్యవహరిస్తున్నట్టుగా మేము పిలవాల్సి వస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటే ఒక సెక్షన్ అండి, 74 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ సెక్షన్. ఇది ఏంది అని చెప్పేసి ఒకసారి చార్జ్ జీపీలో అడిగితే కేవలం ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి కేవీఆర్ సతీమణి ఎవరైతున్నారో తనను అసభ్యకరంగా బిహేవ్ చేసినందుకు పెట్టినటువంటి సంబంధించిన సెక్షన్. దానిలో ఆ ఎస్ఐ శ్రీనివాస్తో పాటు కొంతమంది పైన కేసు పెట్టారు. కానీ అమ్మాయి చాలా స్పష్టంగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అనేక సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది, విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది, అందరిపైన కూడా కేసులు కావాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రిని అదేవిధంగా ఇటు పోలీసు యంత్రాంగం అంతా కూడా తెలంగాణ ఆడబిడ్డల మాన ప్రాణాలను ఈరోజు కాపాడలేనటువంటి చాతగాని చావగాని దద్దమ్మల్లాగా ఈ యంత్రాంగం అంతా ఉన్నదని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పినాం మేము. ఆమె కంప్లైంట్ అగెన్స్ట్ సమ్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ విచ్ క్లెయిమ్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఆంధ్ర పోలీస్ ఇన్ సివిల్ డ్రెస్లో వచ్చారు. ఫర్ కిడ్నాప్ కేసు పెట్టాలి, అదేవిధంగా క్రిమినల్ ట్రెస్పాస్ సంబంధించిన కేసు పెట్టాలి, క్రిమినల్ ఇంటిమిడేషన్ సంబంధించిన కేసు పెట్టాలి, అదేవిధంగా అసల్ట్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ నాట్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్, డిసోబేయింగ్ డైరెక్షన్ ఆఫ్ లా, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఇన్ని రకాల సెక్షన్లు పెట్టాలి. కేవలం మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేటువంటి ఒక అమ్మాయితోటి అసభ్యంగా ప్రవర్తించరు అనేటువంటి కోణంలో మాత్రమే ఒకటే ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. ఇది ఆంధ్ర పోలీసులకు, ఆంధ్ర ప్రభుత్వానికి మన తెలంగాణ హోంశాఖ, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ గులాంగిరి చేస్తున్నదా? ఒక ఆడబిడ్డ, మన తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ బోనమ్మ ఈ ఇక్కడ సంస్కృతి మనకి, ఆ సంస్కృతితో కొలుచుకునేటువంటి ఒక స్త్రీ మహిళలను ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది. మీరు తేల్చుకోవాలి. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్ని రకాల సెక్షన్స్ పెట్టాలి, లేకపోతే మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, తెలంగాణ హోంశాఖ పైన, రేవంత్ రెడ్డి పైన కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఇంకా లోకేష్ కూడా అసలే వదిలిపెట్టాము. తెలంగాణలో అడుగుపెట్టినాం. ఇది మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. సో ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు మాట్లాడతారు. టైమ్ లైటింగ్ కూడా పోతుంది కాబట్టి అందరూ 2 to 2 minutes మాట్లాడతారు. ఈరోజు కేవీఆర్ జర్నలిస్ట్ పై జరిగిన కేవలం కేవీఆర్ మీద జరిగినటువంటి దాడి కాదు, జర్నలిస్ట్ మీద దాడి కాదు, ఇది తెలంగాణ ప్రాంతం మీద జరిగినటువంటి దాడి.